హలో ఫ్రెండ్స్, మింటూ నా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇలా టేస్టీగా హెల్తీగా పాస్తా ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. చూడండి, మా పాప కూడా మీకోసం ఒక స్పూన్ చూపిస్తుంది. ముందుగా ఒక బౌల్లో తగినంత వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి రోలింగ్ బాయిల్ రావాలి. పాస్తా యాడ్ చేసి సుమారు 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. పాస్తా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి హాట్ వాటర్ మొత్తం తీసేయండి. తర్వాత వెంటనే నార్మల్ వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పాస్తా ఇంకా మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో ఆనియన్, క్యారెట్, టమాటా, గ్రీన్ చిల్లీ వేసుకోండి. మీకు నచ్చితే బీన్స్, క్యాప్సికమ్ లేదా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో నేను ఎలాంటి సాసెస్ వేసుకోలేదు. కావాలి అంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. వెనిగర్, టమాటా సాస్ లైక్ ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ ఏమీ వేయలేదు. నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను, అది ఆప్షనల్. ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండిని తీసుకొని కొంచెం వాటర్ వేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఈ శనగపిండి మిక్చర్ని వెజిటేబుల్లో స్లోగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. కొన్ని నిమిషాల్లో గ్రేవీ కొంచెం థిక్ అయ్యాక పాస్తాలో ఉన్న వాటర్ తీసేసి పాస్తాని ప్యాన్లో యాడ్ చేసి అన్నీ బాగా కలిసేలాగా 3 మినిట్స్ వరకు కుక్ చేయండి. ఈ రెసిపీ చూస్తే చాలా సింపుల్గా ఉంది కదా, ఖచ్చితంగా ట్రై చేసేయండి. ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. చివరిగా ఫ్రెష్ కొత్తిమీర మరియు పుదీనా యాడ్ చేసుకోవాలి. అండ్ చికెన్ మసాలా లేదు అంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, కానీ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మన సింపుల్ అండ్ టేస్టీ బడ్జెట్ ఫ్రెండ్లీ పాస్తా రెడీ. ఈవినింగ్ స్నాక్గా అయినా బ్రేక్ఫాస్ట్ అయినా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కామెంట్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్.